విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర సహాయం చేసిందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఉన్న పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ రాష్ట్రానికి అభివృద్ది స్టీల్ ప్లాంట్ వల్ల సాధ్యమవుతుంది. గత వైసీపీ పాలనలో కేవలం భూదోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారు. రైల్వే జోన్ భవనాలు ప్రధాని చేతుల మీద ప్రారంభించారు. కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఇదే నిదర్శనం. 99% భోగాపురం ఎయిర్పోర్ట్ ఎత్తు పనులు పూర్తయ్యాయి. 37% రన్వే పనులు జరిగాయి. దేశంలో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అనకాపల్లిలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ మీద ఆర్సిలర్ సంస్థ మిట్టల్తో సీఎం చంద్రబాబు దావోస్లో ఎంఓయూ చేసుకున్నారు. 5 ఏళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో భూములు కొట్టేశారు. దస్పల్లా, వాల్తేరు క్లబ్ భూములు కూడా కొట్టే ప్రయత్నం చేశారు. కేవలం స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేసే ప్రయత్నం చేశారు. సమావేశంలో రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ, రాష్ట్ర రోడ్లు భవనాల చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మరి ఇవాళ ప్రభుత్వం కట్టుబడింది అన్ని కార్యక్రమాలకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ టీసీఎస్ సెంటర్స్, లోకేష్ గారు కూడా మొన్న వచ్చి అందరితో కూడా మాట్లాడటం జరిగింది. టాటా కన్సల్టెన్సీ కూడా త్వరలోనే వాళ్ళ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి టీసీఎస్ మరి రాబోతుంది. అలాగే గూగుల్ సంస్థ కూడా విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయడానికి వాళ్ళ ముందుకు వస్తున్నారు. అదాని డేటా సెంటర్, అలాగే మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ వచ్చింది, ఇంకా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు. అలాగే గతంలో మరి మిలీనియం టవర్స్ ఉంది, కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ కింద కొత్తగా స్టార్ట్అప్స్ చేసేవాళ్ళు. ప్లగ్ అండ్ ప్లే కింద మిలీనియం టవర్స్ నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆ మిలీనియం టవర్స్ని వాళ్ళ సొంత అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధానం మనం చూస్తాం. తిరిగి మళ్ళీ దాన్ని జాతికి అంకితం చేసే విధంగా మిలీనియం టవర్స్ కూడా మరి ఐటీ సెంటర్స్ కోసం చేసుకోవడం జరుగుతుంది. పోలవరం కానీ ఇవాళ పోలవరం పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఉత్తరాంధ్రకి ఏదైతే లెఫ్ట్ కెనాల్ ఉందో పోలవరం లెఫ్ట్ కెనాల్ దాదాపు